నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథాప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఒక్కసారి ఆ వాతావరణాన్ని ఊహించుకోండి. ఒక ప్రశాంతమైన రాత్రి, పల్లెటూరి ఇల్లు, లాంతురు వెలుతురులో ఒక తాతయ్య తన మనవరాళ్ళు మనవళ్లతో కలిసి కూర్చున్నారు. ఆయన చేతిలో ఒక పురాతన గ్రంథముంది. అదే బైబిల్లోని ఆదికాండం 2వ అధ్యాయం. తాతయ్య వాళ్లకి ఈ సృష్టికథను చెబుతున్నారు. ఇది కేవలం ఏదో ఒక పుస్తకాన్ని చదవడం లాంటిది కాదు సుమా, తరతరాలుగా వస్తున్న ఒక అందమైన అనుభూతిని పిల్లలకు పంచడం. అదిగో సరిగ్గా అప్పుడే మనవడొక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. తాతయ్యా, అసలు దేవుడీ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు అని. భలే అడిగాడు కదూ. ఈ ఒక్క ప్రశ్నతో మనం కూడా నేరుగా ఆ కుటుంబం కూచున్న గదిలోకి వెళ్ళిపోయినట్లనిపిస్తోంది. తాతయ్య ఆప్యాయంగా చిరునవ్వు నవ్వి అసలీ ప్రపంచం ఎలా మొదలైందో చెప్పడానికి వాళ్లని ఆ పురాతన కాలానికి తీసుకువెళ్తారు. సరే, మనం కూడా విందాం రండి. సరే, అసలు కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ముందుగా ఈ భూమి ఎలా ఉండేదో తెలుసా? మొత్తం శూన్యం. చెట్లు లేవు, పూలు లేవు, పచ్చదనం అస్సలు లేదు. ఎందుకంటే అప్పటికి వర్షం కురవలేదు, అలాగే భూమిని దున్నడానికి మనిషి కూడా ఇంక పుట్టలేదు. కేవలం నేలనుంచి ఒక సన్నని పొగమంచులాంటి ఆవిరి మాత్రమే పైకి వస్తూ భూమిని తడిపేదట. ఎంత సైలెంట్గా, ప్రశాంతంగా ఉందో కదా ఆలోచిస్తుంటే. ఆ తర్వాత చెప్పేటప్పుడు తాతయ్య గొంతులో ఒక చిన్న ఎమోషన్ వస్తుంది. ఎందుకంటే దేవుడు నేలమీద ఉన్న మట్టిని తీసుకుని అద్భుతంగా ఒక మనిషి ఆకారాన్ని మలిచాడు. ఆ మట్టిబొమ్మ ముక్కులో దేవుడు జీవశ్వాస ఊదగానే ఆశ్చర్యం! ఆ మనిషికి ప్రాణమొచ్చింది. అతనే మొదటి మనిషి. అతనే ఆదాము. అప్పటివరకు ప్రాణంలేని మట్టి ఒక్కసారిగా జీవం పోసుకున్న ఆ క్షణం నిజంగా గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇది వినగానే మనవరాలికి ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అంటే ఏంటి తాతయ్య, దేవుడు తన సొంత చేతులతో మనిషిని చేశాడా అని అడిగేసింది. దానికి తాతయ్య ఎంతో ప్రేమగా అవునని చెబుతారు. సృష్టి మొత్తంలో మనిషికి ఎంత స్పెషల్ ప్లేసుందో, దేవుడికి మనిషికి మధ్య ఉన్న ఆ ప్రత్యేకమైన కనెక్షన్ ఏంటో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక అక్కడ్నుంచి కథ ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి మారుతుంది. అదే ఏధేను తోట. దేవుడు తూర్పు దిక్కున ఒక అద్భుతమైన తోటను వేశాడు. అందులో ఎటుచూసినా అందమైన నదులు, పచ్చని చెట్లు, నోరూరించే పండ్లు. అబ్బా, ఊహించుకుంటేనే చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. ఇలాంటి ఒక ప్రశాంతమైన తోటలోనే దేవుడు ఆదామును ఉంచాడు. అయితే మీరు గమనిస్తే ఆ విశాలమైన తోట మధ్యలో 2 స్పెషల్ చెట్లు ఉన్నాయి. ఇక్కడే అసలు కథ ఉందన్నమాట. ఒకటి జీవవృక్షం, ఇంకొకటి మంచి చెడుల జ్ఞానాన్నిచ్చే వృక్షం. ఈ 2 చెట్లు కూడా సరిగ్గా తోట మధ్యలోనే ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను తాతయ్య పిల్లలకి కళ్లకు కట్టినట్టు వివరిస్తారు. సరిగ్గా ఇక్కడే కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది. మూలగ్రంథం ప్రకారం దేవుడు ఆదాముకు ఒక ఖచ్చితమైన కండిషన్ పెడతాడు. ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లైనా నువ్వు తినొచ్చు, కాని ఆ మంచి చెడులు తెలిసే చెట్టు పండ్లు మాత్రం అస్సలు తినకూడదు అని స్పష్టంగా చెప్తాడు. ఈ ఒక్క మాటతో ఆ కథకి ఎంత బరువొచ్చిందో మనం గమనించవచ్చు. మరి దేవుడెందుకలా అన్నాడు? ఎందుకు తినకూడదు? తాతయ్య ఈ విషయాన్ని పిల్లరికి చాలా సింపుల్గా వివరిస్తారు. అది కేవలం పండ్లు తినకూడదు అనే రూల్ మాత్రమే కాదు, మనిషికి క్రమశిక్షణ, విధేయత నేర్పించడానికి దేవుడిచ్చిన ఒక చిన్న పాఠంలాంటిదన్నమాట. వినడానికి చాలా లాజికల్గా ఉంది కదూ. పిల్లల మనసుల్లో క్రమశిక్షణను నాటడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఇక తర్వాత కథలో భలే సరదాయిన పాటొస్తుంది. దేవుడు జంతువులన్నింటినీ ఆదాం దగ్గరికి తీసుకొస్తాడో వాటికి పేర్లు పెట్టమని. ఈ కథ వింటున్న పిల్లలు ఎంత ఎక్సైట్ అయ్యారంటే ఏనుగు, సింహం, జింక అంటూ వాళ్లే పేర్లరుస్తూ కేరింతలు కొట్టారు. తాతయ్య కూడా వాళ్లతో కలిసి నవ్వుతూ ఆ సంతోషకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. కాని ఈ కథ ఇక్కడితో ఆగిపోదు కదా. ఎన్ని జంతువులు, పక్షులు ఉన్నా ఆదాముకి ఎక్కడో ఒక వెలితి, అతనికి సరైన తోడులేదు. ఈ విషయాన్ని దేవుడు కూడా గమనించాడు. ఎన్ని ఉన్నా మనిషి ఒంటరిగా ఉండకూడదు, ఒక తోడు ఖచ్చితంగా కావాలి అనే ఒక గొప్ప విషయాన్ని ఈ భాగం మనకు చెబుతుంది. అందుకే దేవుడేం చేశాడంటే ఆదామును గాఢమైన నిద్రలోకి పంపిస్తాడు. ఇక్కడే మనకు హవ్వ పరిచయం జరుగుతుంది. దేవుడు ఆదాము పక్కటెముక ఒకటి తీసి ఒక అద్భుతమైన స్త్రీని సృష్టించాడు.
ఆదాముకు కరెక్ట్ తోడుగా ఉండటానికి నేరుగా అతని శరీర భాగం నుంచే దేవుడు ఆమెను మలిచాడు. ఒక దైవికమైన వెలుగులో ఆమెను సృష్టించిన తీరు నిజంగా ఒక అద్భుతం. ఆమె హవ్వ. ఇది వినగానే మనవరాలికి ఒక గొప్ప డౌటొచ్చింది. అంటే తాతయ్య, దేవుడు కుటుంబాన్ని కూడా సృష్టించినట్లే కదా అని అడుగుతుంది. పిల్లల ఆలోచనలు ఎంత షార్పుగా, స్వచ్ఛంగా ఉంటాయో చూడండి. తాతయ్య అవును అని తలూపుతూ, మనిషి ఎప్పుడూ ఒంటరి కాదు, అందరితో కలిసి ప్రేమతో జీవించడానికే ఈ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ని దేవుడు ఏర్పాటు చేశాడు అని ఎంతో బ్యూటిఫుల్గా చెప్తారు. సరే, ఈ మొత్తం కథలో మనం తీసుకోవాల్సిన కీలకమైన పాయింట్స్ ఏంటో చూద్దామా? తాతయ్య పిల్లలకి 3 సింపుల్ అండ్ స్ట్రాంగ్ మెసేజెస్ ఇస్తారు. మొదటిది, దేవుడు మనల్ని ఎంతో ప్రేమతో సృష్టించాడు. రెండవది, ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఇక మూడో పాయింట్, దేవుని మాట వినాలి అంటే విధేయత కలిగి ఉండాలి. ఈ 3 సూత్రాలు ఈ కథ సారాంశాన్ని ఎంతో నిష్పాక్షికంగా, స్పష్టంగా మనకు తెలియజేస్తాయి. కథ పూర్తయ్యాక ఆ కుటుంబమంతా కలిసి చిన్న ప్రార్థన చేసుకుంటారు. పిల్లలు థాంక్స్ చెప్పగానే తాతయ్య నెమ్మదిగా బైబిల్ మూసేస్తూ ఒక అద్భుతమైన మాట అంటారు. దేవుడు చేసిన ప్రతి సృష్టి ఒక అద్భుతమే అని. ఆ మాట వింటుంటేనే మనసుకి ఎంత హాయిగా, ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతోంది కదా. ముగించే ముందు మనం ఒక విషయం గురించి తప్పకుండా ఆలోచించాలి. ఇలాంటి ప్రాచీనమైన కథలను కేవలం ఏదో పుస్తకంలో ఒంటరిగా చదవడం కాకుండా, ఒక కుటుంబం మధ్య, ఆప్యాయతల మధ్య ఇలా కథల రూపంలో పంచుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఆ నైతిక విలువలు మన మైండ్లో ఇంకా బలంగా రిజిస్టర్ అవుతాయి కదా. ఇలాంటి కథలు మనల్ని ఎంత లోతుగా ప్రభావితం చేస్తాయో కదా. ఈ ఆలోచనతోనే మనం ఈ రోజుటి విశ్లేషణను ముగిద్దాం. ఇంతసేపు ఈ ప్రయాణంలో ఉన్నందుకు ధన్యవాదాలు.